వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. సో మామూలుగా మీ ఒక పొలిటీషియన్స్ లేకుంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇట్లాంటి వాళ్ళకి చాలా చాలా తక్కువ టైం దొరుకుతుంది. ఆ దొరికిన టైమో ఇంట్లో పిల్లలో లేకుంటే ఫ్యామిలీతోనో బయటికి వెళ్ళాలి వెకేషన్ కోసం అట్లాంటిది ఏం పెట్టుకోలేదా ఈసారి? ఎప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఎందుకట్లా? అట్లే అలవాటు అయిపోయింది. 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో అట్లే అలవాటు అయిపోయింది. వాళ్ళతోటే మనం, మనతోటే వాళ్ళు, అట్లే అయిపోయింది. ఒక సంక్రాంతి అయినా ఏ పండుగ కూడా? ఏ పండుగ అయినా అంతే. అవునా? సంక్రాంతి అంటే మీరు ఎట్లా చూస్తారు? మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి సంక్రాంతికి? ఉత్తరాయణం, దక్షిణాయనం, కాలం మారుతుంటుంది. చలికాలం నుంచి రైతన్నలకు వచ్చేటువంటి పంటలు పాతని చెత్తని భోగి మంటల్లో దహించి కొత్త వైపు, కొత్త ఆశల వైపు, ఆకాంక్షల వైపు పోవడానికి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారుతున్నటువంటి పరిణామ క్రమంలో వచ్చేటువంటి మార్పులన్నింటినీ కూడా, అంటే విపరీతమైన చలిలోంచి చలి బయటికి వస్తూ ఉంటాం. ఇట్లా రకరకాలుగా, ఇఫ్ యూ లింక్ ఇట్ విత్ నేచర్ వన్ యాంగిల్, ఇఫ్ యూ లింక్ ఇట్ విత్ మహాభారత్, ఉత్తరాయణం, దక్షిణాయనం, ఇట్లా రకరకాలైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి సంక్రాంతిలో. ఆ మార్పులన్నింటినీ ఆస్వాదిస్తూ రాబోయే బడ్జెట్ సెషన్కి ప్రిపేర్ అవుతా ఉన్నాం. ఓకే, సో ఆ కొంచెం టైం అయితే మీకు దొరికింది ఆ బడ్జెట్ సెషన్ ప్రిపరేషన్కి కూడా. చూస్తున్నారు కదా మీరు, వచ్చిన టైం నుంచి ఎట్లా ప్రిపేర్ అవుతున్నామో చూస్తూనే గంట సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంతకంటే ఎక్కువ ఏముండదు. ఇప్పుడు సంక్రాంతి అనగానే పతంగులు గుర్తొస్తాయి, అక్కడంటే కోడి పందాలు గుర్తొస్తాయి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో సంక్రాంతి అంటే సినిమాలు అనేవి గుర్తొస్తున్నాయి కదా. సో మీకు ఇవన్నీ ఏవి లేవా? మీరు ఎట్లా ఉండాలనుకుంటే మీ జీవితం అట్లుంటుంది. బాగా ఉన్న టైం లోపల పతంగులు ఎగిరేయాలి, ఎగిరేసేయండి. మాకున్న టైం ఇప్పుడు మీరు చూసినారు, ఉదయం నుంచి సర్పంచులు వస్తా ఉన్నారు, గెలిచిన సర్పంచులు. వాళ్ళంతా దూరం నుంచి కొత్త గెలిచినటువంటి సర్పంచులు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, పంచాయతీలు. పాత సర్పంచ్ చేయలేని నేను అన్ని చేయాలి, తొందరగా పేరు తెచ్చుకోవాలి, యువ రక్తం వచ్చింది, కొత్త రక్తం వచ్చింది సర్పంచులుగా. వాళ్ళకి ఆశ ఉంటుంది, ఈరోజు పండుగ నాకు సెలవు అని నేను చెప్పలేను. సో వీ హ్యావ్ టు వర్క్. పనిలోనే మనం ఆనందాన్ని వెతుకోవాలి, పనిలోనే ప్రజలకు సేవ చేయడంలోనే ఆనందాన్ని వెతుకోవాలి. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను ప్రధాన మంత్రిని కాదు, ప్రధాన సేవకుని ఉంటా, ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పి ఆ నాయకుని నేతృత్వంలో పనిచేస్తున్నాం. కాబట్టి కొంచెం మేము కూడా వారి లక్షణాలను నిలబరుచుకొని అదే అడుగుజాడలలో నడవాలని ప్రయత్నం చేస్తాం. సో పతంగులు ఎగిరేసుడు లేదా మీకు? చిన్నప్పటి నుంచి అలవాట్లేదు, ఇప్పుడు చేయట్లేదు. అసలు ఎగిరే రాదా? నాకు ఎగరేయడం రాదు. కోడి పందాలు మరి అసలు అలవాట్లేదు. ఎప్పుడు పోలే? విన్నాను, చూడలేదు. ఎప్పుడు అసలు ఎప్పుడు పార్టిసిపేట్ కూడా చేయలేదు? చూడలేదు, అస్సలు లేదు, చూడనే లేదు. మరి సినిమాలు చూస్తూ ఉంటాం, ఎప్పుడన్నా సమయం దొరికితే సినిమాలు చూస్తూ ఉంటాం. అంటే ఈ దురందర్లు, హక్కు ఇట్లాంటివేనా? అర్ధరాత్రిలో అపరాత్రిలో ఎప్పుడన్నా ఇంట్లో అవి ఓటీటీలో లేకపోతే ఛానల్స్లోనో, నెట్ఫ్లిక్స్లోనో, ప్రైమ్లోనో, అమెజాన్లోనో ఏదైనా వస్తే చూస్తాను. ఈ మధ్య కాలంలో చూసిన సినిమా అంటే నేను ఎక్కువ చూసేటి అన్నీ కొంచెం ఫైటింగ్ సీన్స్ ఎక్కువ ఉండే సినిమా చూస్తాను. నేను ఎక్కువ ఈ మధ్యలో రిపీటెడ్గా చూస్తున్నా, ఎప్పుడు టైం దొరికినా 3-4 సార్లు చూసిన ఒక సినిమా జాట్. అవునా? JAAT జాట్ అని ఒక మూవీ వచ్చింది, సన్నీ డియోల్ గారి మూవీ. ఈ మధ్యలో 3-4 సార్లు చూడడం జరిగింది జాట్. ఎందుకట్లా? ఒక రకంగా నాకు అట్లాంటివి నచ్చుతాయి. అది ఎందుకంటే అందులో కొత్తగా రీజన్స్ అంటూ ఏం లేవు. జాట్ చూశాను ఈ మధ్యలో. ఓకే, ఇప్పుడు నేషనలిజంని చూపించేటువంటి ఒక ఈ మధ్యకాలంలో హక్ అనేది ఒకటి వచ్చింది, ట్రిపుల్ తలాక్ మీద. అదే దురందర్ అనేది వచ్చింది, కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, ఇట్లాంటివి చూడరా? చూస్తాను, ఎందుకు చూడండి. ఇప్పుడు అవి చూసినా అనుకోండి, ఇప్పుడు బీజేపీ కాబట్టి వాటి గురించే మాట్లాడుతున్నానో ముద్రేస్తారు. ఎందుకు వాటి గురించి? ఎందుకు? మీరు సినిమా అన్నారు, నాకు నచ్చిన సినిమాల్లో నేను ఎక్కువసార్లు చూసిన సినిమా జాట్ అని చెప్పినాను. నాకు జాట్ నచ్చింది, చూసిన. తెలుగు జాట్లో ప్యాట్రియాటిజం లేదా? ఉంది, చాలా ఉంది. రాజపుత్రులు జాట్ చూడనట్టున్నారు. ఒకసారి జాట్ చూడండి. జాట్ చూసిన తర్వాత మీకు మీ అభిప్రాయం మారుతుంది. జాట్లో ఏముంది, ఎట్లుంది అనేది జాట్ కూడా చెప్తుంది. ఓకే, తెలుగు అన్యాయం మీద ఒక సైనికుని తిరుగుబాటు, అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోయింది అనేది మీరు జాట్ చూస్తే జాట్ సినిమా ఎందుకు చూడాలో అర్థం. చూడండి. తెలుగు సినిమాలు చూడరు? చూస్తా, ఎందుకు చూడండి. ఈ మధ్య చూసిన తెలుగు సినిమా గుంటూరు కారం చూసి. ఈ మధ్య కాదేమో, అది పాపం వచ్చి 2 ఏళ్ళు ఎప్పుడన్నా వచ్చి ఉంటుంది. నేను చూసింది ఈ మధ్యలో చూసా. ఓకే, అది ఈ మధ్యలో చూసిన. మళ్ళీ ఈ సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలు ఏవి అసలు థియేటర్కి వెళ్ళడం లేదు, అట్లాంటివి ఏముండవు. సో నేను రఘునందన్ రావు గారిని ఒక జీన్స్ లో చూస్తున్నా, అది కూడా చాలా యూత్ కి అట్రాక్ట్ చేసేటువంటి టాన్ జీన్స్ లో. ఎందుకంటే అన్నారు కదా, పండుగ పూట కదా, పండుగ రోజైనా బట్టలన్నా మార్చుకోవద్దా? రోజు తెల్ల బట్టలలోనే ఉంటాం, ఎప్పుడైనా ఒకసారి కలర్ బట్టలు వేయొద్దా? అట్లా అప్పుడప్పుడు వేసాం. మీరు అనుకోకుండా ఈ రోజు వచ్చినారు కాబట్టి ఇట్లా కనబడ్డది. సో టాన్ జీన్స్ ఎన్ని ఉన్నాయి మీకు? ఇవి ఎప్పుడు చాలా రోజుల క్రితం మేము చదువుకునేటప్పుడు కొనుక్కున్న జీన్స్, కొత్తగా కొనుక్కున్నాయి కదా ఇవి. అప్పటి నుంచి అట్లనే ఉన్నాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ 30 ఏళ్ళు అనుకోండి. నా సైజ్ అట్లే ఉంది, నేనేం చేయాలి దానికి? నేను 1991 నుంచి ఇంతే ఉన్నా. అప్పటి నుంచి అవే 1991 నుంచి. ఆ మాటకు వస్తే నా పెళ్లి రోజు, నా రిసెప్షన్ రోజు వేసుకున్న డ్రెస్ వేసుకొని రమ్మంటే ఇప్పుడు వేసుకొని వస్తాను. ఆ రోజు ఎట్లుందో ఈ రోజు కూడా అట్లే ఉంది. టాకింగ్ అబౌట్ 91. సో నేనేం మారలేదు, నా ఫిజిక్ మారలేదు, నేను మారలేదు.
అంతే ఉంది. ఏం అప్పుడు ఎట్లా చేస్తారు ఉన్నాను, ఇప్పుడు ఎట్లా ఏం చేస్తారు? ఏం చేయను, పొద్దున్న లేస్తే జనంతో ఉంటాను. కల్మషాలు, కుత్సితాలు, మందిని ముంచాలనే ఆలోచనలు ఏం లేకుండా నా పని నేను చేసుకొని పోతాను. మన ఇంటికి వచ్చి తలుపు కొట్టిన వాళ్ళకి సాయం చేయడం మనకు తెలుసు, అంతే, అంతకుమించి ఇంకొకటి ఏం తెలియదు. సో ఈ టాన్ జీన్స్ కూడా అప్పుడు తీసుకుందేనా? ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం బట్టలు ఇవి. ఓకే. సో ఇప్పుడు మీకు షుగర్లు, బీపీలు అట్లాంటివి లేకుండా మీరు? అన్నీ ఉన్నాయి. అవి ఉన్నాయి. లేవని ఎవరు చెప్పారు? వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి వచ్చినాయి, రాజకీయాల్లో వచ్చినాయి, మీలాంటి రిపోర్టర్లు పెట్టే టెన్షన్లకు వచ్చినాయి, ఇవన్నీ రావాలి కదా. వైట్ నేషనల్ వచ్చినాయి ఉంటున్నాయి. ఆమె డయాబెటిక్, ఆమె హైపర్ టెన్సివ్ కాదని ఎవరు చెప్పారు? మరి ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు? ఎట్లా మేనేజ్ చేస్తారంటే యోగా చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకుంటాం, జీవ చాపల్యం తక్కువ. నాలుకకు నచ్చింది తింటే ఏది ఉండదు, శరీరం ఇష్టారాజ్యంగా ఉంటుంది. నాలుకకు నచ్చింది కాదు, శరీరానికి ఎంత అవసరం అంత తింటే ఆరోగ్యానికి మంచిది. ఏం తింటారు? ఏది పడుతుందో శరీరానికి అదే తింటారు. నేను చెప్పిన కదా డయాబెటిక్ కాబట్టి అన్ని కంట్రోల్గానే తింటాను. దాంట్లో ఏముంటుంది, ఎక్సర్సైజ్ రాసుకోవడానికి ఏముంటుంది? ఎక్సర్సైజ్, వాకింగ్ అంటే ఎంతసేపు చేస్తారు రోజుకి? అన్ని కలిపి 1.5 గంటలు చేస్తారు. పొద్దున కానీ సాయంత్రం కానీ? మార్నింగ్ ఎర్లీ అవర్స్. ఎన్ని గంటలకు లేస్తారు? సూర్యోదయం కంటే ముందే 4:30. బ్రహ్మ ముహూర్తం అట్లా చెప్పలేను నేను, కానీ 4:30 సూర్యోదయం కంటే ముందే అన్ని పనులు కంప్లీట్. మీకు 7 అయిందంటే వచ్చేస్తూనే ఉంటారు కదా విజిటర్స్, 7 లోపల అన్ని కంప్లీట్ చేసుకుంటాం. సో ఇంట్లో ఎప్పుడు అడగరా ఈ ఒక్క రోజు అన్నా, ఈ ఒక్క పూట అన్నా మాకు ఒక టైం? అలా ఏముంటుంది తల్లి, ఎప్పుడైనా బయటకు పోయినప్పుడు ఎట్లా జనానికి దూరంగానే ఉంటుంది కదా. ఓకే. సో ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా స్టార్ట్ చేశారు, ఫస్ట్ టీచరు, తర్వాత జర్నలిస్ట్ అయినరు, తర్వాత అడ్వకేట్ అయినరు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినరు. ఇవన్నీ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని చూసినప్పుడు మీరు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలంటే ఎట్లా రియాక్ట్ అవుతారు? వెరీ రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్. నేను బాగా ఎమోషనల్గా రియాక్ట్ అవుతాను. అదే నాకున్న నన్ను నేను నియంత్రించుకోలేదు, ఎమోషన్ ఒకటి నేను నియంత్రించుకోలేను. తొందర కోపానికి వస్తాను, ఆవేశానికి వస్తాను. నాకు అన్నం ఒకటి ఏదన్నా ఇబ్బందికరమైన సంఘటన జరిగితే తొందరగా రివోల్ట్ అవుతాను. కల్మషం ఉండదు, రియాక్ట్ అవుతాను, సీరియస్గా రియాక్ట్ అవుతాను. సరే మనం ఎంపీ ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడకూడదని ఏమి ఉండదు, ఏది నిజం అనిపిస్తే అది మాట్లాడతాను. ఫిల్టర్స్ అవన్నీ వేసుకోవాలి అట్లాంటిది ఏం లేదు, ముఖం మీద మాట్లాడేస్తాం. ఎదురుగున్న వాళ్ళు ఇష్టం, అది వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది వాళ్ళ కర్మ, నాకేం సంబంధం లేదు. కడుపులో దాచిపెట్టుకుని అయితే అలవాట్లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, కుల్లం మాట్లాడతాను. వెరీ రీసెంట్ ఒక ఇన్సిడెంట్ అయింది, మా ఒక న్యూస్ అనేది వచ్చింది, అదందరూ రూమర్స్ కిందనో ఆఫ్ ద ట్రాక్ అన్నారో లేకుంటే ఆఫ్ ద రికార్డ్ అన్నారో. ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళిపోయారు. అక్కడ ప్రెషర్స్ ఉన్నాయి అనేది ఒకటి, లీక్లు ఎవరు ఇచ్చారు అనేది ఒకటి. ఈ ఇన్సిడెంట్స్ అన్నిట్లలో కూడా అందులో మీడియా మీరు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ఒక అడ్వకేట్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు. మొత్తం ఈ సిస్టంలో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? సో ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ జడ్జ్ అండ్ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ పర్టికులర్ ఇష్యూ. ఓకేనా తల్లి, తప్పు ఎవరు చేసిన అనేది న్యాయస్థానాలు తేల్చాలి. మీరు తెలిసినా నేను తెలిసినది మీరు చేస్తే మీడియా ట్రయల్ అంటారు, మేము చేస్తే రాజకీయ నాయకులు చెప్పారు కాబట్టి పోలీసు వాళ్ళు అట్లా చేసినారంటారు. కాబట్టి లెట్ ద కోర్ట్ టేక్ ఏ ఛాన్స్ అండ్ కోర్ట్ గివ్ ఏ డెసిషన్. సో ఇప్పుడు సోషల్ మీడియానో లేకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియానో టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది పర్సనల్ లైఫ్లో అనేది, వాళ్ళకంటూ కొన్ని ప్రైవేట్ లైఫ్స్ ఉంటాయి అనే దాని మీద. తల్లి నేను ఒక మాటనైతే చెప్తాను, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా మీరు ఏదైనా మాట్లాడండి. సిద్ధాంతపరంగా రాజకీయం మాట్లాడుండ్రి, రాజకీయ నాయకుడు చేసిన తప్పులను ఎత్తి చూపుండ్రి. కానీ రాజకీయ నాయకులు కానీ ఇంకెవరు కానీ ఆ విషయానికి వస్తే, మీడియా మిత్రుల విషయానికి వస్తే, ఎవరి విషయానికి వచ్చినా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా ఉంటే అందరికీ మంచిది. ఓకేనా తల్లి, గురువింద గింజ తన నలిపారు కదా అన్నట్టు అన్ని రంగాల్లో అందరికి ఉండాల్సినటువంటి తప్పులు, అందరు చేయాల్సినటువంటి తప్పులు అందరూ తెలిసి చేసినా తెలియక చేసినా ఎక్కడో ఒక దగ్గర పొరపాటు చేయడం ఇంకేదో జరిగి ఉంటాయి. వాటినే మీరు భూతద్దంలో పెట్టి చూపి వాటినే పెద్ద ఇష్యూలాగా చేసి చూపెట్టాలనుకోవడం అనేది బాధాకరమైనటువంటి ఇష్యూ. ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనటువంటి జీవితం ఉంటుంది, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే అందరికీ మంచిది. సో వ్యక్తిగత జీవితం ఉన్నట్లే వ్యక్తిగతంగా వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది, దాంతో వాళ్ళు చూపిస్తున్నారు అని. మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎంతవరకు ఇచ్చింది రాజ్యాంగం అనేది ఫస్ట్ మీకు తెలియాలి. నాకు సరి కళ్ళు కనబడతలేవు, నేను పొద్దున 5 గంటలకి వాకింగ్ పోతున్నా అనుకోండి, పోయేటప్పుడు నేను తోడుగా కుక్కలు వస్తున్నాయని అనుకోండి, ఇబ్బంది పడతాయని చెప్పి చేతిలో కట్టి పట్టుకుని పోతాను. చేతిలో కట్టి పట్టుకుని నేను వ్యాయామం చేస్తున్నా కదా అని చేతులు ఇట్లా తిప్పుతాను. ఈ తిప్పేది పక్కనున్న వాళ్ళకి తాకనంతసేపు నాకు స్వేచ్ఛ, అది పక్కనున్న వాళ్ళకి తాకితే నా స్వేచ్ఛ ఎట్లయితుంది, పక్కనున్న వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ఉంది. ఇది ఈ సన్నని గీత మీరు అర్థం చేసుకుంటలేరు, అది మీడియా అర్థం చేసుకుంటలేరు, ఇంకెవరు అర్థం చేసుకుంటలేరు. ఏది పడితే అది రాస్తాం, ఏది పడితే అది మాట్లాడతాం, చేతిలో మైక్ ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని విమర్శిస్తామని అంటే ఎవరైనా ఎట్లా ఊరుకుంటారు? ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయితే మిమ్మల్ని మాట్లాడమని చెప్పిందో ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అదే భారత రాజ్యాంగం నాకు కూడా కొన్ని హక్కులు ఇచ్చింది.
నా వ్యక్తిగత జీవితం గురించో మీ వ్యక్తిగత జీవితం గురించో ఎల్లయ్య వ్యక్తిగత జీవితం గురించో మాట్లాడాకు మీకెక్కడుంది? మీరెవరు అసలు మాట్లాడడానికి? చేతిలో మీడియా ఉందని, చేతిలో మైక్ ఉందని, ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి ఏది పడితే అది మాట్లాడతామంటే ఎంతవరకు సబబు అనేది ఆలోచించుకోవాలి దయచేసి. ఐఎమ్ నాట్ పిన్ పాయింటింగ్ అవుట్ ఎనీబడి. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి పోవడం అనేది తప్పు. ఎవరు పోయినా ఎవరికి ఎంత లిమిటేషన్ ఉండాలో చట్టం ఒక లిమిటేషన్ పెట్టింది. ఆ లిమిటేషన్ దాటకుండా ఉంటే అందరి ఆరోగ్యాలకు మంచిది. సో అది మేమైనా మీరైనా. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటిదే ఇంకొక చర్చ 15 రోజుల కింద వచ్చింది. స్త్రీలు ఎలాంటి చీర కట్టుకోవాలా, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండాలి అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గుర్తిస్తాయి, గౌరవిస్తాయి. మన సంస్కృతిని, మన పండుగల్ని, మన ఆచార వ్యవహారాలని, ముఖ్యంగా మన సంస్కారాన్ని ఎక్కువగా ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలన్నీ గుర్తించి గౌరవించి హానర్ చేస్తున్నటువంటి సందర్భం. సో రఘునందన్ ఇట్లా మాట్లాడతాడా, అట్లా మాట్లాడతాడా, ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్పడానికి ఆయన ఎవరు, ఆ డ్రెస్ వేసుకోవాలని చెప్పడానికి ఈయన ఎవరు? నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ మెష్. మీరు ఎట్లుండాలనేది మీ వ్యక్తిగత నిర్ణయం. సో నేను ఇందాకే చెప్పిన, వాకింగ్ పోయినప్పుడు చేతిలో కర్ర పట్టుకొని పోవడం నా స్వేచ్ఛ. ఆ కర్రని నేను గాల్లో తిప్పుకోవడం నాకున్న స్వేచ్ఛ. ఆ కర్ర పక్కనున్న ఆయనకు దాకుతుంది అని అన్నప్పుడు నేను పక్కనున్న వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాను. సో నేను ఎంతవరకు ఉండాలి అంటే నా చేతిలో ఉన్న కర్ర నా లిమిట్లో ఉండాలి. పక్కనున్న వాళ్ళకి నష్టం కలిగించినంత వరకు, ఇబ్బంది కలిగించినంత వరకు నేను ఏం చేసుకున్నా ఏమనుకోరు. ఎవరు లేనప్పుడు గాల్లే కాదు, కట్టే పైకి ఇసిరేసినా నన్ను ఎవరేమన్నారు. పక్కన 10 మంది వాకింగ్ చేస్తున్నప్పుడు నేను కర్రను గాల్లో ఎలా తిప్పగలుగుతాను? సో దిస్ ఈజ్ ద లిమిటేషన్. సో గుడ్డలు ఎలా వేసుకోవాలి, ఎలా వేసుకోకూడదు అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితం. మీరు వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని 4 గోడలకు కన్ఫైన్ చేస్తారా, 40 మందిలోకి వచ్చి ఇట్లాంటి బట్టలు వేసుకుంటానని మాట్లాడతారా? అది మీ ఇష్టం. అది మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మీకు బట్టలు వేసుకునే అధికారం ఉంది, వేసుకోకుండా తిరిగే అధికారం కూడా ఉంది అనుకుంటే తిరుగుండ్రి. ఎర్రగడ్డలు జాయిన్ చేయన్నా, పిచ్చి ఆసుపత్రులు జాయిన్ అయినా, రాళ్ళతో కొట్టి చంపాలా, జనం ఆలోచించుకుంటారు. దానికి నేనేం చేయలేను. బట్ నేను అదే చెప్తా ఉన్నా, ఇది నా వ్యక్తిగత జీవితం అని నేను రోడ్డు మీద డాన్స్ చేస్తా అంటే ఒప్పుకోరు జనం. నీ వ్యక్తిగత జీవితానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఎవరి వ్యక్తిగత జీవితానికైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏది కానీ అతి సర్వత్రా వర్జయతే, ఆ లైన్ గుర్తుపెట్టుకుంటే అందరి ఆరోగ్యాలకు మంచిది. ఆ అతి ఎవరు చేస్తున్నారు అనేది మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఎవరు స్టార్ట్ చేసినారు అనేది నేను మాట్లాడే తెలుసుకోలేదు. బట్ దాని మీద జరుగుతున్న చర్చ అతిగా పోతుంది, అది ఆపితే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. ఎగ్జాక్ట్లీ. స్త్రీ అంటే ప్రకృతి అన్న దాంతో స్టార్ట్ అయింది, అది కాస్త వికృత రూపం దాల్చింది. చర్చగా అది ఒక రచ్చ అయిపోయింది. ప్రతి ఒక్కరు అందులో ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడే వాళ్లే కనిపిస్తుంది. అందుకనే మాట్లాడొద్దనే చెప్తున్నాను నేను. అది వ్యక్తుల వ్యక్తిగత జీవితం, దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న 2 టాపిక్లో స్త్రీ ఫస్ట్ కనిపిస్తుంది. స్త్రీ గురించే మాట్లాడుకోవడం, స్త్రీ గురించే వ్యాఖ్యానాలు, బోల్డ్ స్టేట్మెంట్స్, బిగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ అదే స్త్రీ గురించి పొలిటీషియన్స్ మాట్లాడే మాటలు, కాకపోతే అది జనాభాకి లింక్ చేసి మాట్లాడడం అనేది. సో 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలి, 3 కనండి, 4 కనండి అనేది. వెరీ రీసెంట్గా బీజేపీ లీడర్ నవనీత్ రానాకి ఓవైసీకి మధ్య జరిగినటువంటి ఆర్గ్యుమెంట్, నాకు 6 పిల్లలు ఉన్నారు, కావాలనుకుంటే మీరు 8 మంది పిల్లల్ని కనండి, ఎవరు కాదంటున్నారు అనే మాట. నేను ఏమంటున్నాను తల్లి, ఏది కానీ శృతి మించకూడదు, ఏది కానీ శృతి మించకూడదు అంటున్నాను. శృతి మించినప్పుడే సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లా మీరు ఒకటి మాట్లాడినారు, నేను దానికి జవాబు ఇవ్వాల్సి వచ్చినప్పుడు నేను ఒకటి మాట్లాడుతున్నప్పుడు అది ఎంతవరకు మాట్లాడాలనే గీత దాటుతున్నారు రాజకీయ నాయకులైనా, మీడియా అయినా దాటుతూ ఉన్నారు. సో మీరు 2 గంటారా, 3 గంటారా, 6 గంటారా, అది మీరు మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారంగా చూస్తే పంచాయతీ రాదు. బట్ వెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ద డెమోగ్రఫీ ఆఫ్ ద కంట్రీ, తప్పకుండా బీజేపీగా బాధ్యత గల వ్యక్తులుగా, దేశం కోసం ఆలోచించే వ్యక్తులుగా మేము మాట్లాడాల్సి వస్తుంది. మాకు అల్లా ఇచ్చిండు, మేము 12 మందిని కంటామంటే కుదరదు అంటున్నాం. ఒక దేశంలో ఉండాలనుకుంటే అందరం ఒకే రకంగా ఉండాలని కోరుకుంటున్నాం. సో యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలని కోరుకుంటా ఉన్నాం. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు రావాలనేది చాలామందికి అర్థం కాకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటారు కవిత గారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే కామన్గా ఆలోచించారు. మీరు ఒక ఆడపిల్లగా మీ ముందు ఈ విషయం నేను మంచి తలుచుకున్నాను. ఒక క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నటువంటి ఆడపిల్ల డైవర్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ షీ హ్యాస్ టు వెయిట్ ఫర్ 2 years తల్లి. ఒక హిందూ మ్యారేజ్, మీరు హిందూ సనాతన ధర్మం ప్రకారం పెళ్లి చేసుకుంటే మీరు డైవర్స్ పోవాలంటే 6 months యూ షుడ్ వెయిట్ ఫర్ 1 year తల్లి. పెళ్ళి అయిన 1 year తర్వాతనే మీరు డైవర్స్కి పోగలుగుతారు. తెల్లారే డైవర్స్కి పోతా అంటే కుదరదు, 6 నెలలకు పోతా అంటే కుదరదు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 1 year గ్యాప్ ఉండాలి. క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 2 years ఉండాలి. కానీ ఇస్లాంని పాటించేటోళ్ళు, నువ్వు నాకు నచ్చలేదు, లేదా నువ్వు వండిన కూర నచ్చలేదు, తలాక్ అంతే. మీరు విడిపోయినట్టు, మీరు భార్య కాదు ఆయన భర్త కాదు అన్నట్టు. ఫోన్లో చెప్తే తలాక్. ఒక దేశంలో ఉంటున్నప్పుడు, ఒక దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నప్పుడు, పొద్దున్న లేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని భారత రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్తుంటున్నప్పుడు మరి చట్టం ముందు అందరూ సమానులే కదా. అదే పంచాయతీ వస్తూ ఉంది, అక్కడే గొడవ వస్తూ ఉంది.
మీరు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్ప అని చాలామంది అడుగుతూ ఉంటారు. 4 కాకపోతే 40 చేసుకో, తప్పు కాదు అది. ఇష్యూ ఎక్కడ వస్తుంది? మీరు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు? ఆ అమ్మాయిని ఆడపిల్లలా గౌరవించడానికి పెళ్లి చేసుకుంటలేరు. మీరు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు? ఆమెను పిల్లలు పుట్టించే మిషన్ లాగా వాడుకుంటున్నారు. భారతదేశంలో ముస్లింల జనాభాను పెంచుతందుకు, హిందువుల సంఖ్యను మైనార్టీకి తీసుకొచ్చేందుకు మీరు ఒక పెళ్లి కాదు 4 పెళ్లి చేసుకొని 40 మందిని కంటాం. అంటే 1:1 2 ఉండి, అంటే మేమిద్దరం మాకిద్దరని హిందువులు జనాభా నియంత్రణను పాటిస్తుంటే, మీరు మాత్రం ఒక వ్యక్తి 4 స్త్రీలను చేసుకొని 40 మందిని, కానీ ఇక్కడ ఒక కుటుంబం 2గా ఆగిపోయి ఉంటే వాళ్ళు 40 మందిగా పెరిగిపోతూ ఉంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో ముస్లింల జనాభా ఎంత, 75 సంవత్సరాల తర్వాత పెరిగిన ముస్లింల జనాభా ఎంత అనేది చర్చ జరిగితే మీ వెన్నులో చలి పుడుతుంది కవిత గారు. మీరు చూస్తుండగా మీకు కూతురు ఉంటే ఆ కూతురు భవిష్యత్తు ఏందనేది ఒకసారి మీరు ఆలోచిస్తే, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కౌంట్ చేసి చూస్తే భయపడతారు. మీరు నాకంటే ఎక్కువ మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు మీకు సమాజం కల్పిస్తుంది. అక్కడ చర్చ వస్తూ ఉంది. అక్కడ నవనీత్ రాణా గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మీరు ఆలోచించుకోవాలి. మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నేను సేఫ్గా ఉన్నా, నాకేమైంది అని అనుకుంటున్నారు మీరు. మీకు తెలియకుండానే మీ జనాభా 70కి తగ్గిపోయింది. మీకు తెలియకుండానే వాళ్ళ జనాభా 20 దాటింది. 20 దాటితేనే ఇన్ని అరాచకాలు చూస్తూ ఉన్నాం ఈ దేశంలో మనం. రేపు ఒకవేళ వాళ్ళ జనాభా 40కి వస్తే ఎన్ని అరాచకాలు వస్తాయి అనేది ఒకసారి ఆలోచించుండ్రి. వాళ్ళు స్త్రీని ఓన్లీ ప్రొడక్షన్ మిషన్గా చూస్తూ ఉన్నారు. వాళ్ళు పిల్లల్ని పుట్టించి ఒక యంత్రంలాగా చూస్తూ ఉన్నారు. అంతకుమించి గొప్పగా ఏముంది? వాళ్ళు స్త్రీని గౌరవించిన సందర్భం ఏముంది? భారతదేశంలో హిజాబ్ కట్టుకుంటామంటారు, బుర్కా వేస్తామని చెప్తారు. ఇస్లామిక్ దేశం ఇరాన్లో ఏం పంచాయతీ నడుస్తుంది? కొమేనికి వ్యతిరేకంగా పంచాయతీ ఎక్కడ నడుస్తూ ఉంది? ఏం తీసేస్తున్నారు ఆడపిల్లలు? హిజాబ్ని పబ్లిక్లో ఇప్పుడు వారేస్తున్నారు. మాకు హిజాబ్ వద్దంటున్నారు, బుర్కాలు వద్దంటున్నారు. ఈడనేమో వీళ్ళు కావాలంటున్నారు. ఆచారాల పేరిట వీళ్ళు అరాచకాన్ని సృష్టించాలి ఈ దేశంలో, హిందువులని మైనార్టీలుగా చేయాలని చూస్తూ ఉన్నారు. రేపు మీ కూతురు పెళ్ళి అయ్యేసరికో, మీ మన్మరాలు పెళ్ళికి వచ్చేసరికో ఈ దేశం ఇస్లామిక్గా మారితే మీ కూతురు లేదా మీ మన్మరాలు భవిష్యత్తు ఏంది? ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఎందుకు ఈ అతిగా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? హిందుత్వం గురించి మాట్లాడితే తప్పు, వాళ్ళు 1/2 డజన్ మందిని కన్నా, డజన్ మందిని కన్నా వాళ్ళకి ఏం తప్పు లేదు, మనోళ్ళు మాట్లాడొద్దు జనాభా గురించి, మనోళ్ళు మాట్లాడొద్దు పిల్లల గురించి, ఇదేం రూలు? ఒకసారి చదువుండి చరిత్రను. 1947లో ఈ దేశం మతం పేరిట పాకిస్తాన్ భారతదేశంగా విడిపోయిన రోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల సంఖ్య ఎంత? 2026లో ఈరోజు పాకిస్తాన్లో ఉన్న హిందువుల సంఖ్య ఎంత? ఒకసారి చూడురు లెక్క. భారతదేశం విడిపోయిన రోజు భారతదేశంలో ఉన్న ముస్లింల జనాభా ఎంత, భారతదేశంలో ఉన్న హిందువుల జనాభా ఎంత చూడుండ్రి. ఇలా జనాభాలో ఎంత వ్యత్యాసం వచ్చింది. డెమోగ్రఫీ మారుతుంది అంటున్నా. నీ దేశంలో జనాభా లెక్కలు మారుతున్నాయి అంటున్నా. దాన్ని మతం లెక్కలకు మారుస్తున్నారు. రోడ్డు మధ్యలో ఒక 2 ఇటుకలు పెట్టి దానికి ఆకుపచ్చ రంగేసి ఒక ఆకుపచ్చ జెండా వేసి రోడ్డు వెడల్పు వేయడానికి వీల్లేదు అంటున్నారు. నీ గుడి ఉంటే జేసీబీలు వచ్చి, ఇటాచీలు వచ్చి, పోలీసులు వచ్చి తీసేసిపోతున్నారు. 4 ఇటుకలు పెట్టి ఒక ఆకుపచ్చ జెండా పెడితే, రోడ్డు మధ్యలో పెడితే దర్గా అంటే కనీసం దర్గాని ముట్టలేని పరిస్థితి భారతదేశంలో ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నవనీత్ రాణా గారు మాట్లాడితే తప్పేముంది? 4 కాకపోతే 6 కనుమని చెప్తుంది. ఒక ఆడపిల్లగా, ఒక ఎంపీగా ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో ఆలోచించి మాట్లాడి ఉంటుంది. దాన్ని ఎందుకు తప్పు పట్టాలి? అసదుద్దీన్ ఓవైసీని ఆలోచించుకోమని చెప్పుండ్రి. మీరు మహిళల్ని ఎక్కడైనా గౌరవిస్తున్నారా? మహిళలకి సమాన హక్కులు ఉన్నాయా మీ దాంట్లో, మీ మతంలో? అది మాట్లాడమనుండ్రి. ఏదో ఒక రోజు ఈ దేశానికి హిజాబ్ కట్టుకున్న ఆడబిడ్డ ప్రధానమంత్రి అవుతుందని మాట్లాడతాడు. అరే మీ దారుసలాంలో నీ ఎంఐఎం పార్టీలో ఎవరున్నారో చెప్పు. 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక మహిళకి ఇచ్చినవా? 4 5 ఎమ్మెల్సీలని చేసినావు, ఒక మహిళకి ఇచ్చినవా? నువ్వు వచ్చి ఎప్పుడో ఒకసారి ఈ దేశంలో హిజాబ్ కట్టుకున్న ఆడపిల్ల ప్రధానమంత్రి అవుతుందంటే దాని అర్థమైంది కవిత గారు. ఎందుకు ఆలోచించవద్దు? హిందువులు ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? అంటే ఈ దేశాన్ని మేము ఇస్లామిక్ దేశంగా మారుస్తున్నాము అని చెప్తున్నాడు. ఆలోచించమని రఘునందన్ అంటున్నాడు. 6 కనుమని అన్నాడు అనుకో రఘునందన్. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. నీ ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి, నీ మతాన్ని కాపాడుకోవడానికి, ఈ దేశ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కనాల్సిన సందర్భం వస్తే కనుమని చెప్తాం. దాని తప్పు ఒకటి అధికారం ఎవరికి ఉంటుంది?